3 ఏళ్ల క్రితం మోహన్ బాబు గారు ప్రయోగం అన్న పేరుతో సన్ ఆఫ్ ఇండియా అనే ఒక భారీ విస్ఫోటనాన్ని సృష్టించిన సంగతి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ప్రయోగాన్ని సరైన పద్ధతిలో తీస్తే ఎలా ఉంటుందో చూపించింది ఈ క్రేజీ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి చెప్పాలంటే, అభిమన్యు సూద్ అనే ఒక డాక్టర్ ఒక కేసుకి సంబంధించి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ కోసం తన అపోనెంట్ పార్టీకి 5 కోట్లు ఇవ్వడానికి వెళ్తుండగా, అదే సమయంలో డౌన్ సిండ్రోమ్ ఉన్న తన కూతుర్ని ఒకడు కిడ్నాప్ చేసి 5 కోట్లు తనకివ్వమని డిమాండ్ చేస్తాడు. కూతురు మీద అంతగా కన్సర్న్ లేని అభిమన్యు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేశాడు, తన దగ్గరున్న 5 కోట్లని ఎవరికిచ్చాడు, అసలు అభిమన్యు కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు, లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరకాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ స్టోరీ అంతా కూడా ఒక్కరోజు వ్యవధిలోనే జరుగుతుంటుంది. తుంబాడ్ ఫేమ్ సోహం షా చేసిన అభిమన్యు అనే క్యారెక్టర్ తప్పితే ప్రీ క్లైమాక్స్ వరకు వేరే క్యారెక్టర్ల డైలాగులు మాత్రమే వినిపిస్తాయి తప్ప ఫేసులు మాత్రం కనబడవు. ఒకవేళ ఏదైనా క్యారెక్టర్ కనబడాల్సి వచ్చినా కూడా అయితే వాళ్ళ ఫేస్ కి మాస్క్ వేసుకొని కనిపిస్తారు, లేదా వాళ్ళెవరో మనకు తెలియడం కోసం వాళ్ళ ఫొటోస్ ని మాత్రమే చూపిస్తారు. ఇలాంటి మూవీస్ వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అండ్ మూవీ మొత్తాన్ని క్యారీ చేసే ఆ యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి. అయితే ఈ క్రేజీ మూవీలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 2 క్రైటీరియాలు కూడా సాటిస్ఫై అవడంతో ప్రీ క్లైమాక్స్ వరకు కూడా ఈ మూవీ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. కానీ ఈ మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి మాత్రం ఇంతవరకు బాగా నడిచిన మూవీని కాస్త ఇలా ఎందుకు టర్న్ చేశారా బాబు అన్న డిసప్పాయింట్మెంట్ అయితే నాకు కలిగింది. మేబీ కొంతమందికి ఈ మూవీలో చూపించిన క్లైమాక్స్ బాగుందనిపించొచ్చేమో కానీ నాకు మాత్రం ఆ క్లైమాక్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయితే మరి నాలా ఫీల్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందో ఏమో మరి నాకు తెలియదు. కానీ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ ని చేంజ్ చేసి ఇంకో కొత్త క్లైమాక్స్ ని అటాచ్ చేసి ఈ ఫ్రైడే నుండి థియేటర్స్ లో ప్లే చేస్తారట. సో చూడాలి మరి ఈ కొత్త క్లైమాక్స్ నిర్ణయం ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుందో అని. ఇక ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇది వరకు చెప్పుకున్నట్టు ఈ మూవీ క్లైమాక్స్ నాకు అంతగా నచ్చకపోయినప్పటికీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ని చూడడానికి ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీని నేను రికమెండ్ చేస్తాను. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.